అందరికీ వందనాలండి. మనిషి యొక్క జీవితంలో మనిషి కాలాన్ని గురించి లెక్క పెడుతూ, కాలంలో పరుగులు పెడుతూ, పనికిరాని ప్రతి విషయం గురించి ఆలోచించేటువంటి మనిషి ప్రయోజనకరమైన విషయాల గురించి ఆలోచించకపోవడం, చర్చించకపోవడం, మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కొత్త సంవత్సరం వస్తే మద్యం తాగడం, కేకులు కట్ చేయడం, కొత్త బట్టలు ధరించడం, ఇంటిని శుద్ధి చేయడం, ఏవో వింత వింత అయినటువంటి పనుల ద్వారా సంబరాలు జరుపుకోవడం. మరి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి మనిషి దేవుడు ఏం చెప్తున్నాడు? ఎలా బ్రతకమంటున్నాడు? అని ఎప్పుడైనా ఆలోచించాడా? ఆలోచిస్తున్నాడా? అనంటే లేదు. తన జీవిత కాలంలో ప్రతి క్షణం, ప్రతి సమయం జ్ఞాపకం చేసుకోవలసిన, గుర్తించుకోవలసిన, ఆలోచించాల్సినటువంటి పుస్తకం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ గ్రంథమే. అది మన బ్రతుకు పుస్తకం. మరి ఈ బ్రతుకు పుస్తకంలో దేవుడు మనకి రాయించిచ్చినటువంటి కొన్ని మాటలు ఆలోచన చేస్తే ఆదికాండం మొదటి అధ్యాయము 31వ వచనంలో దేవుడు తాను చేసిన యావత్తును చాలా మంచిదిగా చేశాడు దేవుడు. మరి చేసినటువంటి యావత్తులో దినాలు కూడా పెట్టాడంటారా? అవును, పెట్టాడు. అంటే దేవుడు చేసినటువంటి యావత్తులో దినాలు కూడా చాలా మంచిదిగా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16 వచనాలు మనం చూసుకున్నట్లయితే పౌలు గారు ఏమంటున్నాడు అంటే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. అంటే ప్రభు యొక్క చిత్తం ఏంటో మీరు గ్రహించుకోవాలట. ఎందుకు అంటే దినములు చెడ్డవి, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇంతకీ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క చిత్తం ఏమిటో అని గ్రహించుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే, ఒకప్పుడు దేవుడు చేసినటువంటి దినాలన్నీ చాలా మంచిదిగా ఉంది కదా. మరి పౌలు గారి దగ్గరకు వచ్చేసరికి పౌలు గారి దినాలు ఎందుకు చెడ్డవైపోయాయి అనంటే, రెండవ తిమోతి మూడవ అధ్యాయము మొదటి నుంచి మనం ఆలోచించుకున్నట్లయితే అక్కడ ఏమని ఉందో ఒకసారి చూద్దాము. 2 తిమోతి 3వ అధ్యాయము మొదటి నుంచి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, క్రూరులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. ఇట్టి వారికి విముఖుడవైయుండు. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి, చూసారా, నానా విధములైనటువంటి దురాశల వల్ల నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనును సత్యము విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవు వీరిలో చేరినవారు. చూసారా, అంటే అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవు వారు వీరిలో చేరినవారు అంటున్నాడు. అంటే నానా విధములైనటువంటి దురాశలతో ఏడవబడి మరుల కొలపబడి వీళ్ళు ఏం చేస్తున్నారట, సత్యం నుంచి తప్పిపోతున్నారట. ఇది మంచి ఇది చెడు అని తెలిసినప్పటికీ మంచి చేయాలన్న ఒక ఆలోచన నుంచి పక్కకు పోయి చెడులోనికే వెళ్ళిపోతున్నారు. వీళ్ళు క్రూరులుగా మారిపోయారు, దోషకులుగా మారిపోయారు, అహంకారులుగా మారిపోయారు. చూడండి ఎంత దారుణంగా మారిపోయారు. అంటే కాలం బాగానే ఉంది, భూమి బాగానే ఉంది, సూర్యుడు బాగానే ఉన్నాడు, ఆకాశం బాగానే ఉంది. మరి ఇంతకీ మారిపోయింది ఏంటా అంటే మనిషి మారిపోయాడు. మనిషి యొక్క ఆలోచన మారిపోయింది. గాంధీ గారు అర్ధరాత్రి స్త్రీ రోడ్డు మీద నడిచినప్పుడు నిజమైన స్వాతంత్రం వస్తుంది అని చెప్పినటువంటి మాటను మనం గుర్తు చేసుకుంటే, నిజంగా అర్ధరాత్రి స్త్రీ నడవాలని కాదులే కానీ అర్ధరాత్రి ఒకవేళ స్త్రీ రోడ్డు మీదకి వెళ్తే తను వెళ్ళేటువంటి పనిని జరిగించుకుని మరలా ఇంటికి క్షేమంగా రావాలి అనే ఉద్దేశంతో ఆయన చెప్పి, అలా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే నిజంగా స్వాతంత్రం వచ్చింది అని మీరు అనుకోవచ్చు అన్నాడు. దాని అర్థం లోకంలో మనుషులు ఎలా
ఒక స్త్రీ వెళ్తుంది, ఆ స్త్రీని మనము అనుభవించాలి, ఆ స్త్రీని మనము ఏదో చెయ్యాలి అని కుక్కల మీద పడినట్టుగా స్త్రీల మీద పడి క్రూరత్వాన్ని చూపిస్తా ఉంటే, ఆ క్రూరత్వాన్ని బట్టి చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచన రీతి అలా మారిపోయింది. క్రూరంగా, చెడ్డగా, దురాశ కలిగి మనుషుల యొక్క ఆలోచన మారిపోయింది. అందుకనే పౌలు గారు చెప్తూ ఏమంటున్నాడంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని గ్రహించుకొనుడి అని అంటున్నాడంటే, మారింది కాలం కాదు, భూమి కాదు, నీరు కాదు, ఆకాశం కాదు, కానీ మారింది మనిషి. మనిషి యొక్క మనస్తత్వం మారిపోయింది. అందుకనే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఇదిగో వీళ్ళు పైపైన మాత్రమే నన్ను ఆరాధిస్తున్నారు, కానుకల కోసమే నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వీళ్ళు మనసు నాకు చాలా దూరంగా ఉందని చెప్తూ ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 8-11 వచనాల్లో మనకు చూపిస్తా ఉన్నాడు దేవుడు. ఎంతో బాధకరమైనటువంటి మనసుతో మన ముందు దేవుడు పెట్టినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, ఈ మనుషులు ఎంత చెప్పినా విననొల్లని ప్రజలు ఒక ఔషధాన్ని వాళ్ళకి ఇస్తా ఉంటే, మా రోగాన్ని మేము బాగు చేసుకోము, మా రోగాన్ని మేము అలాగే ఉంచుకుంటాము, నీ ఔషధము మాకు వద్దు అన్నట్టుగా మంచి చెప్తున్నా కానీ మంచి గ్రహించని మనుషులుగా వీళ్ళుండిపోయి దురద చెవులు గలవారిగా దురాశలనే వెంబడిస్తూ దేవునికి దూరం అయిపోయారు. అందుకనే 1 పేతురు 3వ అధ్యాయం 10-12 వచనాలు మనం ఆలోచించుకున్నట్లయితే ఇక్కడేం రాయబడిందంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాని ప్రభు యొక్క ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. అంటే మంచి దినాలు చూడగోరు వారు ఏం చేయాలట? మేలు చేయాలంట, మంచి దానిని వెంబడించాలంట. నీతి గల వారు ప్రార్థన చేస్తే దేవుని యొక్క కళ్ళు, దేవుని యొక్క చెవులు వాళ్ళ వైపు ఉంటాయంట. కానీ దేవునికి విరోధముగా బ్రతికిన వాడికి దేవుని యొక్క ముఖం ఎప్పుడు కూడా విరోధముగానే ఉంటుంది. కాబట్టి మంచి దినాలు చూడగోరాలి అంటే, మంచి దినాలు మీ జీవితంలో ఉండాలి అంటే, అజ్ఞానముగా పనికిరాని విషయం గురించి మీరు ఆలోచించకుండా, పాపంలో మీరు కొట్టుమిట్లు ఆడకుండా, మీ యొక్క జీవితాన్ని మార్చుకుంటూ, మంచిని చేస్తూ, మేలులు చేస్తూ, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వాడికి శ్రమ అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ మేలులు చేసేవారిగా, యుక్త ప్రవర్తన కలిగిన వారిగా మీరుంటూ, దేవుని యొక్క ప్రియమైనటువంటి కుమారులుగా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు దేవునికి ఇష్టానుసారంగా మీరు బ్రతకాలని, మంచి దినాలు మీ జీవితంలో మీరు చూడాలని, క్రొత్త జీవితాలకు వెలుగునిచ్చేవారుగా మీరు ఉండాలని, దేవుని యొక్క స్థితిలో మీరు ఎల్లప్పుడూ అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు.